ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించాడంటూ ప్రచారం. తీవ్ర అస్వస్థత, ఆసుపత్రిలో లైవ్ స్టోరీ. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి చెందిన జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ గురించి తెలియని వారంటూ ఉండరు. కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ తన ప్రస్థానాన్ని విస్తరించుకుంటూ రాజకీయ రంగంలో తిరుగులేని నాయకుడిగా పేరు పొందిన మాగంటి గోపీనాథ్ సినీ పరిశ్రమలో మాత్రం నిలదొక్కుకోలేకపోయారు. అసలు ఆయన ప్రస్థానం ఏంటి, రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, సినీ రంగంలో ఆయన చేసిన సినిమాల గురించి మనం తెలుసుకుందాం. మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం తీవ్ర విషమంగా ఉంటే ఆయన మరణించారని వార్తలు ప్రచారమయ్యాయి. గురువారం సాయంత్రం ఆయనకు గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో ఉండగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కార్డియాక్ అరెస్ట్ కావడంతో వైద్యులు సిపిఆర్ ఇవ్వడంతో గుండె తిరిగి కొట్టుకోవడం మొదలైంది. ప్రస్తుతం ఆయన ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. వైద్యుల సమాచారం ప్రకారం గోపీనాథ్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. తదుపరి 48 గంటల పాటు ఆయన ఆరోగ్యంపై పర్యవేక్షణ కొనసాగుతూనే ఉంది. అప్పుడే ఆరోగ్యంపై స్పష్టత ఇవ్వగలమంటూ వైద్యులు తెలిపారు. గత కొంతకాలంగా ఆయనకు మూత్రపిండ సంబంధిత సమస్యలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక 3 నెలల క్రితం కూడా డయాలసిస్ కోసం ఆయన ఏఐజీకి చేరినట్లు సమాచారం. గోపీనాథ్ తండ్రి మాగంటి కృష్ణమూర్తి ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చి హైదరాబాద్ లో స్థిరపడ్డారు. 1963 జూన్ 2వ తేదీన గోపీనాథ్ జన్మించారు. గోపీనాథ్ పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ లోనే. హైదర్గూడలో నివాసం ఉండేవారు. ఆయన తల్లి మహానంద కుమారి. ఆమెకు సినిమాలంటే ఇష్టం ఉండేది. అలా గోపీనాథ్ కు కూడా చిన్నతనంలోనే సినిమా పిచ్చి ఉండేది. హీరో కృష్ణ నటించిన గూఢచారి 116, మోసగాళ్లకు మోసగాడు వంటి యాక్షన్ మూవీస్ చూసి ఆయనపై అభిమానం పెంచుకున్నారు గోపీనాథ్. తన అభిమాన హీరో కృష్ణకు అభిమాన నటుడైన ఎన్టీఆర్ అంటే తరువాతి రోజుల్లో విపరీతమైన ఆరాధనా భావం పెరిగింది. ఎన్టీఆర్ నటించిన అనేక పౌరాణిక చిత్రాలను చూసి ఆయనకు జేజేలు కొట్టేవారు గోపీనాథ్. ఆ రోజుల్లో తన మిత్రులతో కలిసి గోపీనాథ్ గొడవలు చేయడం గట్రా చేసేవారు. ఆయనకు ఒక బుల్లెట్ ఉండేది. అలాగే ఆయన మిత్రులు కూడా బుల్లెట్స్ కొని అందరూ కలిసి తిరిగేవారు. దాంతో గోపీనాథ్ గ్యాంగ్ ను బుల్లెట్ గ్యాంగ్ అంటూ పిలిచేవారు జనం. గోపీనాథ్ చదువు మందకోడిగానే సాగిందని చెప్పాలి. ఇక శ్రీ వెంకటేశ్వర ట్యుటోరియల్స్ ద్వారా ఇంటర్మీడియట్ పూర్తి చేసిన గోపీనాథ్ తర్వాత డిగ్రీ అయిందనిపించారు. ఇక 1983లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తరువాత నుంచి తెలుగుదేశం పార్టీపై అభిమానం పెంచుకొని కార్యకర్తగా మారారు. 1984 ఆగస్టులో ఎన్టీఆర్ ను బర్త్రఫ్ చేసినప్పుడు గోపీనాథ్ బుల్లెట్ గ్యాంగ్ తో ర్యాలీ చేశారు. దాంతో ఎన్టీఆర్ వీరాభిమాని, తరువాతి మంత్రి అయిన శ్రీమతి రాజేశ్వర్ తో అనుబంధం ఏర్పడింది. ఆపై 1985లో ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించినప్పుడు కూడా గోపీనాథ్ బుల్లెట్ ర్యాలీ ఓ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక గోపీనాథ్ బుల్లెట్ ర్యాలీ గురించి తెలిసినప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ సైతం వీరిని చెన్నై పిలిపించుకున్నారు. అక్కడ కూడా గోపీనాథ్ తన గ్యాంగ్ తో బుల్లెట్ ర్యాలీ నిర్వహించడం ఓ సంచలనం. ఇక గోపీనాథ్ చురుకుతనం చూసిన ఎన్టీఆర్ ఆయనను తెలుగు యువత అధ్యక్షునిగా నియమించారు. 1985 నుండి 1992 వరకు గోపీనాథ్ తెలుగు యువత అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. ఇక 1989లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండవలసి వచ్చింది. ఆ సమయంలో రామారావును తలుచుకుంటూ ఉండేవారు గోపీనాథ్. ఇక తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే కేసీఆర్ తోనూ అనుబంధం ఏర్పడింది. 1987 నుండి 1989 దాకా హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ కంపెనీ అథారిటీ డైరెక్టర్ గాను పనిచేశారు గోపీనాథ్. ఇక 1990ల ఆరంభంలో ఖైరతాబాద్ కూడలిలోను, సెక్రటేరియట్ సమీపంలోను ఎన్టీఆర్ శ్రీకృష్ణ పాండవీయంలోను దుర్యోధనుని గెటప్ భారీ కటౌట్స్ ను ఏర్పాటు చేశారు గోపీనాథ్. దాంతో ఒక్కసారిగా గోపీనాథ్ పేరు తెలుగుదేశం పార్టీలో మారు మోగిపోయింది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతోనూ గోపీనాథ్ కు సత్సంబంధాలు ఉండేవి. అలా రాజకీయాల్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన గోపీనాథ్ 1995లో పాత బస్తీతో నిర్మాత అయ్యారు. ఇక తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్న గోపీనాథ్ కు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత జరిగిన ఎన్నికల్లో జూబ్లీహిల్స్ తెలుగుదేశం అభ్యర్థిగా సీటునిచ్చారు. 2014లో జరిగిన ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి మజ్లిస్ పార్టీకి చెందిన నవీన్ యాదవ్ పై 9,000కు పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు గోపీనాథ్. అలా తొలిసారి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టిన గోపీనాథ్ కొన్నాళ్లకు అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి చేంజ్ అయ్యారు. దాంతో తెలుగుదేశం పార్టీ అభిమానులకు దూరమయ్యారు. తర్వాత వారందరినీ చేరదీసి ఏ పరిస్థితిలో తాను పార్టీ మారవలసి వచ్చిందో వివరించారు. మళ్లీ తన వాళ్లను కలుపుకొని ముందుకు సాగిన గోపీనాథ్ 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు.
ఇక ఆ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి విష్ణువర్ధన్ రెడ్డిపై 16,000కు పైచిలకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఇక గోపీనాథ్ మూడోసారి ప్రఖ్యాత క్రికెటర్ మహమ్మద్ అజరుద్దీన్ పై 16.337 ఓట్లతో మెజారిటీతో గెలుపొందడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అలా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధించిన తొలి నాయకునిగా గోపీనాథ్ చరిత్రలో నిలిచారు. ఇక ఇదిలా ఉంటే మాగంటి గోపీనాథ్ 4 చిత్రాలు నిర్మించారు. 1995లో ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వంలో పాత బస్తీ చిత్రంలో నిర్మాతగా మారారు గోపీనాథ్. సురేష్, శ్రీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందించిన ఈ చిత్రం అంతగా అలరించలేకపోయింది. తర్వాత 2000లో రాజశేఖర్ హీరోగా రవణ సినిమా నిర్మించారు. బి గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోనూ తన అభిమాన హీరో కృష్ణతో ఓ కీలక పాత్రను ధరింపచేశారు గోపీనాథ్. సౌందర్య నాయికగా తెరకెక్కిన ఈ సినిమా సైతం జనాన్ని ఆకట్టుకోలేకపోయింది. ఇక తారకరత్నను కూడా హీరోగా పరిచయం చేస్తూ ఒకే రోజున 9 సినిమాలు మొదలయ్యాయి. అందులో గోపీనాథ్ భద్రాద్రి రాముడు మూవీ ఒకటి. 2004లో వచ్చిన ఈ చిత్రానికి సురేష్ కృష్ణ దర్శకుడు. ఇక ఈ చిత్రం కూడా గోపీనాథ్ ను నిరాశపరిచింది. ఆ తర్వాత రాజశేఖర్ తో 2009లో నా స్టైలే వేరు సినిమా తెరకెక్కించారు. ఇక జి రామ్ ప్రసాద్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో భూమిక నాయికగా నటించారు. ఇది కూడా గోపీనాథ్ కు చేదు అనుభవాన్నే మిగిల్చింది. అలా సినిమా రంగంలో నిర్మాతగా సక్సెస్ సాధించలేకపోయిన గోపీనాథ్ రాజకీయ రంగంలో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.